ఈ ఫోటోలా భలే గమ్మతున్నా. అబ్బా ఇంత ముద్దుగున్నదేంది. ఓ పిల్ల, ఫోటోలు ఎక్కడి ఎటువేనో ఎక్కడ దిగినావు ఫోటోలు? అయ్యో బుజ్జి, నిన్న మా దోతుగాళ్ళతో నేను నిన్న అనుకోకుండా హైదరాబాద్ ఉన్న కొన్ని జాగలు చార్మినార్ కూడా పోయినా. చార్మినారా? నన్నెందుకు తోలుకపోలే? గంతే ఉంటది, నన్నెందుకు తోలుకపోతావు? అయ్యో బుజ్జి అట్లా కాదు, వాళ్ళు అనుకోకుండా తీసుకుపోయారు. నువ్వు మాట్లాడగలిగా నాతోటి. అయ్యో బుజ్జి సారీ, ఇంకోసారి అట్లా చెయ్య. సరే అయితవానే, వార్తలు చెప్పు. బుజ్జి, నీకు హైదరాబాద్ అంటే టక్కన గుర్తొచ్చేది ఏంది? నాకా? చార్మినార్. చార్మినార్ అంటే టక్కన గుర్తొచ్చేది? చార్మినార్ అంటే జల్దీ ఆడికి వచ్చేదంటే పానీపూరి, ఐస్ క్రీములు, ఇంకా షాపింగ్లు, బట్టలు మస్తు ఉంటాయి. నీకు గలాంటియే గుర్తొస్తాయి గాని అసలు చార్మినార్ ఎవరు కట్టిరు తెలుసా? గది నాకెట్లా తెలుస్తుంది? వాళ్ళని చెప్తే ఎరికాయది, నాకు వాళ్ళు చెప్పలే. అదే ముచ్చటి ఎల్ల బుజ్జి, ఇలా అదే వార్త. అసలు ఇలా చార్మినార్ నోలు కట్టించిర్రు, ఎందుకు కట్టించిర్రు, ఎప్పుడు కట్టించిర్రు, ఇదంతా చెప్పుదామని వచ్చిన. చెప్పు మరి ముచ్చట. అందరికీ నమస్కారం. ఇలా మంచి ముచ్చట తీసుకొచ్చినుల్లా. అసలు చార్మినార్ ని ఎవరు కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు, ఈ ముచ్చట్లు అన్ని చెప్తా. ఇంకోటి యాది మరిచిన, హైదరాబాద్ అనే పేరు ఎట్లా వచ్చింది కూడా చెప్తుల్లా. దానికి ఒక చిన్న కథ ఉంది, చివర్లో చెప్తా, చివరి దాకా చూడురులా. హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేది అందరికీ చార్మినార్. ఆ చార్మినార్ ఎవరు కట్టిర్రో ఓలకు తెలియదు ఎక్క. ఇంకా అది ఎప్పుడు కట్టిర్రు, ఎందుకు కట్టిర్రో కూడా తెలియదు. అయితే ఈ చార్మినార్ ఎన్నుకున్న రహస్యాలు, అసలైన నిజాలు ఇవన్నీ చెప్తాయి, మంచిగా యాదుంచుకోరుల్లా. అయితే 1550 సంవత్సరంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేట ఆయనే అప్పుడు రాజ్యాలని గోల్కొండని పరిపాలించిండుల్లా. ఆయన పరిపాలించినప్పుడు పక్కనున్న ప్రాంతాలు ఉంటాయిగా, అవిట్లను కూడా అభివృద్ధి చేద్దాం ఎట్లయినా సరే అని మొదలుపెట్టిండు. ఇప్పుడే అసలైన చిక్కు మొదలైంది. ఇంకా ఇట్లా మొదలుపెట్టినప్పుడు 1143లో అసలైన గోల్కొండని కాకతీయులు నిర్మించారు. అప్పుడు నిర్మించినప్పుడు ఎట్లా అంటే ఉన్న జనాభాలు ఉంటారుగా, ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళకు బట్టే అంత మందమే ఆ గోల్కొండను కట్టిర్రు. ఇప్పుడు ఈయన అభివృద్ధి చేద్దాం అనుకుంటుండు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. ఇప్పుడు అభివృద్ధి చేద్దాం అనుకున్నప్పుడు బాగా మంది అయ్యారు ఇక జనాభా. ఇక అసలైన చిక్కు ఇక్కడనే. ఇక గింత మంది అయ్యారు, గోల్కొండలో ఓళ్ళు పడతలేరు. ఎందుకంటే కాకతీయులు పట్టే మందికే కట్టిర్రు ఆ గోల్కొండ కోట. ఇక పట్టకపోయేసరికి ఒక కొత్త నగరం కడదామని అనుకున్నాడు. ఇక అనుకోని అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో అధికారులు ఉంటారుగా, వాళ్ళందరికీ చెప్పిండు, ఓ మంచి జాగ యూడురుల్లా, నేను ఒక మంచి నగరాన్ని కడతా అని చెప్పినాక అధికారులు రోజు తిరగవేర్రు. ఇక జాగ కోసం రోజు ఎతకంగా మూసీ నది ఒడ్డునున్న ఒక మంచి జాగ ఎతికిర్రు. ఇక అలా రాజు పోయి చెప్పిర్రు, ఇగో రాజు మూసీ నది ఒడ్డుకున్న ఒక మంచి విశాలమైన జాగ ఉంది. ఇక ఆ రాజు ఒప్పుకున్న తర్వాత ఇక ఆర్కిటెక్చర్ కావాలని ఇరాన్ దేశపు ఒక మంచి వ్యక్తి, ఒక ఆర్కిటెక్చరు, ఆయన బాగా విద్యావేత్తనట, ఆయన మీర్ మోహిన్ని పిలిపించి నాకు ఒక మంచి బ్లూ ప్రింట్ ఇయ్యు, మంచి నగరం కడతా అని చెప్పిండు. ఇక చెప్పినాక ఆయన 3 సంవత్సరాలు కట్టపడి బ్లూ ప్రింట్ ఇస్తాడు రాజుకు. ఇక రాజు అదంతా పరిశీలించి కొన్ని మార్పులు చెప్తాడు. మార్పులతోని ఇంకొక విషయం చెప్తాడు, ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఉంటాయిగా, ఆ సౌకర్యాలన్నీ ఈ నగరంలో ఉండాలి, ఎట్లయినా చేసి ఇవన్నీ చెయ్యు అన్న తర్వాత ఇక వీళ్ళు మొదలు పెడతారు పనులు. ఇట్లా ఇక పోంగ ఇక కొన్ని జరగంగా ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా చచ్చిపోతారులా. ఇక చచ్చిపోయిన తర్వాత వంశపారపర్యంగా ఏముంటది, కొడుకులు పరిపాలిస్తారు. ఇక గట్లనే మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్నట్టు ఆయనకి ఇక పరిపాలించు మొదలు పెడతాడు. ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా కొడుకుల్లా. ఈయన పరిపాలించుడు మొదలు పెట్టినాక తండ్రి కోరిక మేరకు ఆ నగరాన్ని ఇంకింత అభివృద్ధి చేయడం మొదలు పెడతాడు. ఇక అదంతా కట్టుడు అయిపోయిన తర్వాత ఆ నగరమే హైదరాబాదుల్లా. ఇక ఆ నగరంలో ఇదంతా మంచి జరిగినాక హఠాత్తు ఒకటి జరుగుద్దుల్లా. ఇదే బాగా అసలైన విషయం, వినుర్రి. అక్కడ ఏమైందంటే కలారా వ్యాధి వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మస్తు, ఇప్పుడు కరోనా మొన్న వచ్చింది కానీ గట్లని ఇక మస్తు మంది చచ్చిపోతారు. ఇదంతా కులీ కుతుబ్ షా అసలు ఓర్చుకోలేకపోతాడు. ఓర్చుకోలేక ఏం చేస్తాడు, భగవంతుని మొక్కుతాడు, దేవుడా నా ప్రజల్ని కాపాడితే నేను ఒక మంచి జాగల సమాధి కడతా అని మొక్కినాక కొన్ని రోజులకు అన్ని నయమైనాక చార్మినార్ కట్టుడు మొదలు పెడతాడు. అది 1591 నుండి 92 కథం చేస్తారు, మొత్తం కట్టేస్తారు ఒక్క సంవత్సరంలోనే. కొంతమంది ఏం చెప్తారంటే 1589లో కట్టిరని చెప్తారు. 1591 నుండి 92 అసలైన కథ అయితే ఈ చార్మినార్ కట్టినాక 4 మినార్లు ఉంటాయి దీనికి. అసలు చార్మినార్ పేరు ఎట్లా వచ్చిందో చెప్తున్నారు. చార్ అంటే 4, మినార్లు అంటే టవర్లు.
నాలుగు మినార్ల కలయికనే చార్మినార్. ఆహా, గిట్లా వచ్చిందా చార్మినార్ అనే పేరు? గిట్లనే కాదు, ఇంకా 20 కారణాలు ఉన్నాయుల్లా. అట్లనే 4 మినార్ల ఎత్తు 60 గజాలను 4తో భాగించవచ్చని, ఇంకా అందులో ఒక సమాధి ఉంటదని, ఆ సమాధిలో 4 మినార్లు ఉంటాయని, ఇంకా 4 వాచులు ఉంటాయుల్లా. మీరు ఎప్పుడైనా పోతే చూడుర్రి, అవి లండన్ నుంచి అప్పట్లో తెచ్చి బిగించిర్రట. ఇక గిట్లనే ఇంకా ఆ మినార్లపై మెట్లు ఉంటాయని, ఇక గిట్లనే ఏదని ఇంకా అది 4 రోడ్ల మధ్యలో ఉంటుంది చార్మినార్. అట్లనే అన్నిటికీ 4తో లింక్ ఉంటదని అప్పట్లా ఇల్లు చార్మినార్ అనే పేరు పెట్టిర్రటుల్లా. ఇక గిట్లనే చార్మినార్కి చార్మినార్ అనే పేరు వచ్చింది. అసలైన ముచ్చట ఏందంటే హైదరాబాద్ పేరు ఎట్లా వచ్చిందని. ఇక ఈ పేరు ఎట్లా వచ్చింది ఎరికేనా? దీనికి వెనుక ఒక చిన్న కథ ఉందిల్లా. అదేంటంటే ఇక్కడ కులీ కుతుబ్ షా ఉండడుగా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, గాయనే ఒక పిల్లని ప్రేమించిండుల్లా. ఆ పిల్ల ఎవలంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో ఒక పక్కకున్న ఒక ప్రాంతంలో చించాల అనే ప్రాంతం ఉంది. గన్లా బాగమతి అనే హిందువుని ఈయన బాగా ప్రేమించిండు. ఇప్పుడు అది శాలిబండ అంటారు దాన్ని. అయితే అందులో హిందూ అనే బాగమతిని బాగా ప్రేమించినాక ఆ పిల్ల మీద ప్రేమతోని భాగ్యనగరం అనే పేరు పెట్టిండు. మొదలు మనం ఎన్నోసార్లు వినుంటాము, లవలో ఒక్కలు భాగ్యనగరం అంటారు హైదరాబాద్ని. గట్లా భాగ్యనగరం అనే పేరు వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం కావాలి, ఈ పిల్లగాడు ముస్లిము, ఇక ఆమె కూడా ముస్లిం కావాలిగా. హైదర్ మహల్ అనే పేరు పెడతాడు పెళ్ళైనాక. అట్లా హైదర్ మహల్ నుండి హైదరాబాద్ అనే పేరు వచ్చింది. గిట్లా హైదరాబాద్ అనే పేరు వచ్చింది. మళ్ళా చార్మినార్కి చార్మినార్ అనే పేరు వచ్చింది. గిదుల్లా అయ్యల్లటి కథ ఎట్లుంది బుజ్జి? బాగా గమ్మతుంది. గిసంటి ముచ్చట నాకు ఇంతవరకు ఎవ్వరు చెప్పకపోయా. బయట నన్ను వాళ్ళని అడుగుంటే నా ఇజ్జత్ మొత్తం పోతుండే. ఎరికేనా? ఇంత చదువుకున్నావు గా ముచ్చట తెలియకపోయినా అని అంటుండే. గదే బుజ్జి, ఇలాంటి ముచ్చట్లు మీరు కూడా తెలుసుకోవాలుల్లా. ఎందుకంటే మొత్తం మంది హైదరాబాద్లలో ఉంటారు కానీ హైదరాబాద్ పేరు ఎట్లా వచ్చింది తెలియదు, చార్మినార్ పేరు ఎట్లా వచ్చింది తెలియదు. రోజు చార్మినార్లో గంత మంది ఉంటారు. ఒకసారి పోయి అడుగురు చార్మినార్ పేరు ఎట్లా వచ్చింది తెలియదు. ఒక్కలకు కూడా ఒలుగట్టిలో కూడా దాదాపు తెలియదు. ఇప్పుడున్న చదువుకున్న పురాణాలు కూడా ఇది తెలుసుకోవాలుల్లా. ఎందుకంటే ఎవరన్నా అడిగితే కూడా హైదరాబాద్ పేరు ఎట్లా వచ్చింది తెలియకపోతే మంచిగా ఉండదు. ఈ వీడియో మీ దోస్తులకు కూడా షేర్ చేయుర్రి. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకున్నాడు బాగా మంచిది. బుజ్జి, నువ్వు కూడా ఇలాంటి అన్ని తెలుసుకో. వీళ్ళకు రోజుకొక వార్త చెప్పుదాం. గట్లనే తెలుసుకుంటా. మీ కోలకన్నా ఈ ముచ్చట ముందుగా ఎరికై ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టుర్రి. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ఇక్కడికి వస్తా. అంతవరకు చూసుకుంటూనే ఉండుర్రి మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.